ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. సో బుద్ధా వెంకన్న తురకా కిషోర్ అరెస్ట్ అయిన తర్వాత ఈ విధమైన ట్వీట్ పెట్టారు. అయితే కేవలం ఈ తురకా కిషోర్ ప్రధాన అనుచరుడుగా పిన్నెల్లికి ఉన్నారు, అయితే చైర్మన్ పదవి ఆశ చూపించారు అని చెప్పి, అందుకని ఆ విధంగా కూడా తను రౌడీయిజం చేశారని కొంచెం త్రూటిలో మేము ఆ రోజు తప్పించుకోవటం జరిగింది అని చెప్పి కూడా చెప్పారు. ఆ టీడీపీలో పెద్ద లీడర్లు, రికగ్నైజ్డ్ లీడర్లు, ప్రజాదరణ పొందిన లీడర్లు బుద్ధా వెంకన్న కానీ వీళ్ళు కానీ, బట్ అయినప్పటికీ కూడా బోండా ఉమా బుద్ధా వెంకన్న ఇలా కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అది కూడా అక్కడికి ఒక పర్పస్ మీద వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళని నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం జరిగింది. అప్పుడు మాచర్లలో అయితే అడ్డుకోవటం జరిగినప్పుడే బోండా ఉమా బుద్ధా వెంకన్న సపోర్ట్గా వెళ్ళారు. వాళ్ళు ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఒక లెవెల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కాబట్టి, ప్రజాదరణ ఉన్న లీడర్స్ కాబట్టి ఆ బాధ్యతగా అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఇక ఒక్కసారిగా కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత బుద్ధా వెంకన్న స్పందించారు. ఈ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచే ఆర్డర్ వచ్చింది, సో అందుకని చెప్పి కూడా ఈ విధంగా ప్రవర్తించాడు తురకా కిషోర్. సో మరి ఇప్పుడు తురకా కిషోర్ విచారణకు హాజరయ్యారు. మరి ఆ విషయాన్ని తురకా కిషోర్ మరి ఏం వెల్లడించనున్నారు, ఈ విచారణలో ఆయన ఏం వెల్లడించనున్నారు, మరి దీంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావన వస్తుందా, ఇంకెవరెవరు పేర్లు బయటకు రానున్నాయి, మరి దీని వెనక ఇంకా వైసీపీ పెద్దలు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి కూడా ఈ విషయంలోనైతే అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే తురకా కిషోర్ మీద నమోదవటం జరిగింది. మరి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, మరి నిజంగానే చైర్మన్ పదవి ఆశ చూపించినందుకే ఈ విధంగా బిహేవ్ చేశాడా, విచారణలో కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు రానున్నాయి. అయితే ప్రజెంట్ తురకా కిషోర్ని ఆకు రౌడీతో బుద్ధా వెంకన్న పోల్చారు. ఈ విధమైన ఆకు రౌడీలు సమాజానికి హానికరం, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా కానీ తప్పు లేదు అని చెప్పి కూడా చాలా సీరియస్గా, అంటే అలాంటి ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు అని అలాంటి ఒక వర్డ్ యూజ్ చేశారంటే డెఫినెట్గా కూడా ఆ టైంలో ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుంటారో మనకి డెఫినెట్గా కూడా అర్థమవుతోంది. ఆ టైంలో బుద్ధా వెంకన్న ఏ విధంగా ఫీల్ అయి ఉంటారనేది కూడా మనకి అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ప్రజెంట్ గోప్యంగా విచారణ కొనసాగుతుంది అన్నారు. అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా సాయి శంకర్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధిని. సాయి శంకర్, ప్రజెంట్ అదుపులోకి తీసుకున్న తర్వాత తురకా కిషోర్ని విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి తురకా కిషోర్ నిన్న మల్కాజ్గిరిలో ఏపీ పోలీసులు, మాచర్లకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని మాచర్ల ప్రాంతానికి కూడా తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడ ఉంచారు ఏంటనేది తెలియదు. ప్రస్తుతానికైతే తురకా కిషోర్ కి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశంలో తురకా కిషోర్ నుంచి కూడా విచారణ అయితే చేపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల ఘర్షణలు జరిగినటువంటి తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఆ తర్వాత ఆయనకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళడం జరిగింది, ఇలాంటి కోణంలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఈ అంశాలకి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల ఘర్షణలు జరిగినటువంటి వాతావరణం, ఎన్నికల సమయంలో శేషగిరిరావు పైన జరిగినటువంటి దాడి కానీ, మంజుల అనేటువంటి మహిళకి సంబంధించినటువంటి టీడీపీ పై జరిగినటువంటి దాడులు కానీ, ఆ రోజు ఈవీఎం ధ్వంసం తర్వాత అక్కడ అల్లర్లు జరగడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా చేశారా, లేకపోతే అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవడం జరిగిందా? ఆ రోజు జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలను కూడా విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు బుద్ధా వెంకన్నకు సంబంధించినటువంటి మాచర్ల పర్యటనలో బుద్ధా వెంకన్నపై వాహనం పైన దేవినేని ఉమా కూడా ఉన్నారు. ఆ రోజు వాళ్ళిద్దరికి సంబంధించి కూడా జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దాడికి సంబంధించి ముందుగానే ప్లాన్ చేశారా, లేకపోతే ఏం జరిగింది అనే దానికంటే చైర్మన్ పదవికి సంబంధించినటువంటి అంశంలోనే ఆయన దాడి చేశారనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయా, లేకపోతే ఏమున్నాయనే దానికి సంబంధించి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు 5 ఏళ్లుగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంశాలు, టీడీపీ కార్యకర్తల పైన, అనేక మంది పైన కూడా తురకా కిషోర్ దాడులు చేసినట్లు కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించి కూడా గతంలో అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా కేసులు నమోదు చేయలేదనే కూడా టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఇప్పుడు తురకా కిషోర్ ని ప్రశ్నించి వాటికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాత్రం ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడుల్లో తురకా కిషోర్ పైన
హత్యాయత్నం కేసులు అయితే నమోదైనాయి కాబట్టి కంపల్సరిగా ఆయనకి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి కేసులు, ఎన్నికల అనంతరం కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి సేకరించిన తర్వాత పోలీసులు అయితే కోర్టు ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే తురకా కిషోర్ అరెస్ట్ పైన మాత్రం టీడీపీ శ్రేణులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్లుగా కూడా అరాచకం సృష్టించినటువంటి ఈ రౌడీని అరెస్ట్ చేయడం అనేది ఆనందంగా ఉందనే విధంగా కూడా టీడీపీ ముఖ్య నేతలు కూడా మాట్లాడటం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి తురకా కిషోర్ కి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాలి. ఎందుకంటే గత చాలా రోజులుగా అజ్ఞాతం వీడిన తర్వాత ఆయన పట్టుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ అంశాలు అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటు హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులు వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో బుద్దా వెంకన్న చేసిన ట్వీట్ లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆర్డర్ వచ్చింది, అందుకనే చైర్మన్ పదవి ఆశ చూపించి ఈ విధంగా దాడి చేపించారు అని చెప్పారు. సో ఇప్పుడు ఇంకెవరైనా వైసీపీ పెద్దల పేర్లు కానీ ఇంకేమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా సాయి శంకర్? అంటే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు, ఆ దాడికి సంబంధించి కూడా క్లియర్ గా విజువల్స్ అయితే బయటికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి టీడీపీ ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తూ ఒక ఐరన్ రాడ్ ని తీసుకొని వెళ్లి తురకా కిషోర్ దాడి చేయడం జరిగింది. దాడిలో వాళ్ళు ప్రమాదవశాత్తు కొంత గాయపడినప్పటికీ కూడా వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నారనే విధంగా కూడా చెప్తున్నారు. ఒకవేళ గనక తప్పించుకోలేకపోతే ఆ రోజు ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండేదనే విధంగా కూడా బుద్దా వెంకన్న చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి ఆ ప్లాన్ అసలు ఎందుకు జరిగింది, ఎందుకు దాడి జరిగింది అనే దానికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అసలు తురకా కిషోర్ ఆ రోజు ఆ దాడికి సంబంధించి ముందుగా ఎవరు సూచనలు చేయడం జరిగింది, దాడి చేస్తే ఆయనకి ఏమైనా పదవి ఇస్తా ఉన్నారా, లేకపోతే ఇతనే దాడి చేయడం వల్ల లబ్ధి కూర్చుంది అనే విధంగా దాడి చేయడం జరిగింది అనే పనుల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి సూచనలు చేయడం జరిగిందా, లేకపోతే ఇంకా ఉన్నత పార్టీలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ దాడికి సంబంధించి పేరెత్తించడం జరిగిందా అనే కోణంలో విచారణ జరుగుతుందా? మరి విచారణలో తురకా కిషోర్ ఎవరి పేర్లన్నా చెప్పేటటువంటి అవకాశం ఉందో చూడాలి. కంపల్సరిగా పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రముఖులకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా తురకా కిషోర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే విధంగా చెప్తున్నారు. కంపల్సరిగా ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయనే విధంగా కూడా అయితే టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరి ఎలాంటి విచారణ సాగుతుంది ఏంటనేది కూడా ఈ రోజు అయితే మనకి తెలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి శంకర్. సో ఈరోజు అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఈరోజు తురకా కిషోర్ విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడించనున్నారు. మరి బుద్దా వెంకన్న చేసిన ట్వీట్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిన్నెల్లికి ఆదేశాలు వచ్చాయి. సో పిన్నెల్లి చైర్మన్ పదవి ఆశ చూపించి ఈ విధమైన దాడికి పాల్పడినట్లుగా బుద్దా వెంకన్న ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదు అని చెప్పి ఆయన చాలా ఇంటెన్సిటీతో ఆ వర్డ్ని అయితే రాశారు. సో ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదంటే ఆ రోజు దాడి అయితే మనం ఆల్రెడీ విజువల్స్ చూస్తూ ఉన్నాము. అది ఇనుప రాడ్డుతో ఆ విధంగా అంటే అప్పటికప్పుడు ఇనుప రాడ్డు అక్కడ ఎక్కడ దొరికింది, ఒకవేళ నిజంగా కనుక అనుకోని ఘటన అయితే మరి ప్రీ ప్లాన్డ్ కాదనుకుంటే ఇనుప రాడ్డుతో దాడి చేసే అంత కక్షలు ఏమున్నాయి, పర్సనల్గా ఏమైనా కక్షలు ఉంటే తప్పితే ఇనుప రాడ్డుతో దాడి చేసే అవతల వ్యక్తుల్ని ఇనుప రాడ్డు ఒకవేళ కనుక తగిలితే ఏంటి సిచ్యువేషన్, తగిలితే డెఫినెట్గా కూడా మనం చూస్తున్నాం కదా కార్ అద్దాలు కరెక్ట్గా కూడా ఆ ప్లేస్లో తల ఉంటుంది, తల భాగం ఉంటుంది. ఒకవేళ కనుక ఆ రాడ్డు తగిలితే తలకి ఏదైనా చిన్న గాయం అయితేనే చాలా సిచ్యువేషన్స్ చూసాము, కోమాలోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ చాలా ఘటనలు జరుగుతాయి. తల చాలా జాగ్రత్తగా ఈవెన్ బైక్ల మీద ట్రావెల్ చేస్తూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పి ఎందుకు చెబుతూ ఉంటారు, తలకు చిన్న గాయమైనా కానీ ఊహించలేమో అది ఎంత పెను ప్రమాదంగా మారుతుందో. సో అటువంటి టైంలో ఇటువంటి దాడి చేశారు. సో దీంట్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు ప్రెజెంట్ అయితే తురకా కిషోర్ మీద నమోదైంది. మరి దీని వెనక నిజంగా చైర్మన్ పదవి ఆశ చూపించి ఈయనతో దాడి చేపించారా, లేకపోతే అనుకోకుండా ఆయనే దాడి చేశారా, అసలు ఏంటి అనేది కూడా విచారణ జరగనుంది. మరి ఇన్ని రోజులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు అరెస్ట్